నేను ఆల్రెడీ మీకు 2 యాప్ లింక్స్ షేర్ చేశాను కదా! మీరు ఏం చేయాలంటే పై నెట్వర్క్ అప్లికేషన్ లింక్ ఇది అండ్ పై బ్రౌజర్ అప్లికేషన్ లింక్ ఇది. ఈ 2 లింక్స్ మీద మీరు క్లిక్ చేసి 2 యాప్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు వీడియో ప్రాసెస్ మధ్యలో మీకేంటంటే ఇన్విటేషన్ కోడ్ అని అడుగుతుంది. అది కంపల్సరీగా మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇన్విటేషన్ కోడ్‌ని ఎంటర్ చేయాలి. నేను ఆ స్టెప్ వచ్చినప్పుడు కూడా మీకు అక్కడ ఇస్తాను. దాన్ని మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటది. ఇంటర్ఫేస్ ఇట్లా చూపిస్తది. ఇక్కడ కంటిన్యూ విత్ ఫోన్ నంబర్ చేయండి. నెక్స్ట్ ఈ స్క్రీన్ చూపిస్తుంది కదా! ఇక్కడ కంట్రీ వచ్చేసి మీరు ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్‌లో మీరు మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక నేను ఇండియా అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. నెక్స్ట్ మనకి ఈ స్క్రీన్ చూపిస్తది. ఇక్కడ ఏంటంటే మీరు వర్కింగ్ మెయిల్ ఐడీ ఇవ్వండి. మెయిల్ ఐడీ ఇచ్చిన తర్వాత సేమ్ మెయిల్ ఐడీ కింద కూడా ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ సేమ్ పాస్వర్డ్‌ని కింద ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ అనేది వీళ్ళు చెప్తున్నారు కదా! 8 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఒక డిజిట్ ఉండాలి. ఒక అప్పర్ కేస్ ఉండాలి. ఒక లోయర్ కేస్ అనేది ఉండాలి. స్టెప్ అనమాట. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఆధార్ కార్డ్‌లో ఎట్లా ఉంటదో అట్లాగే ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు డిఫరెంట్‌గా ఎంటర్ చేస్తే మీరు కేవైసీకి ఎలిజిబుల్ కారు. ముందే చెప్తున్నాను. ఇక్కడ చూజ్ యువర్ యూజర్ నేమ్ అని ఉంది కదా! మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇస్తారు కదా! ఈ రెండిటిని కలిపి ఏదో ఒక లెటర్స్‌ని యాడ్ చేసి లేకపోతే ఏదో ఒక డిజిట్స్‌ని యాడ్ చేసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ నేమ్ వివేక్ ఇచ్చారనుకోండి. లాస్ట్ నేమ్ సింగ్ ఇచ్చారనుకోండి. వివేక్ సింగ్ 1, 2, 3 అట్లా ఇవ్వాలి ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర. ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దగ్గర స్క్రీన్ పైన కనిపిస్తున్న కోడ్‌ని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ ఇంటర్ఫేస్ చూపిస్తది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మనకి మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పాయింట్స్ అనేవి పెరిగి కాయిన్స్‌గా జనరేట్ అవుతాయి. 3 లైన్స్ ఉంటాయి కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మేనెట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. మీరు ఇన్‌స్టాల్ చేయాలి. ఒకటేమో పై యాప్, ఇంకోటేమో పై బ్రౌజర్ అని ఉంటది. నెక్స్ట్ ఏంటంటే పై బ్రౌజర్ కూడా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ పై బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అని ఉంది. ఎస్ మీద క్లిక్ చేయండి ఖచ్చితంగా. ఇక్కడ మీకు ఈ స్క్రీన్ అనేది చూపిస్తుంది. చేస్తారంటే ఇక్కడ వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. జనరేట్ న్యూ వాలెట్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇది ఖచ్చితంగా మీరు కాపీ చేసుకొని ఎక్కడైనా డైరీలో కానీ లేకపోతే ఎక్కడ నోట్‌ప్యాడ్‌లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే మీరేంటంటే ఇది సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ డౌన్‌లోడ్ యూజ్ ఫింగర్ ప్రింట్ మీద క్లిక్ చేసి మీ ఫింగర్ ప్రింట్‌ని సెట్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే సెర్చబుల్ బై యూజర్ నేమ్ అని ఉంది కదా! దీన్ని ఇక్కడ ఆటోమేటిక్‌గా చూపిస్తది. అదే ఉంచేయండి. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వాలెట్ అనేది క్రియేట్ అవుతది. నెక్స్ట్ మళ్ళీ పై యాప్‌లోకి వచ్చేసి ఇక్కడ సేమ్ మైనెట్ మీద క్లిక్ చేయండి. చెక్ లిస్ట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ 2 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయినట్టు చూపిస్తది. ఫస్ట్ ఏంటంటే పై బ్రౌజర్‌ని ఇన్‌స్టాల్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే పైలో వాలెట్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ థర్డ్ స్టెప్‌ని కంప్లీట్ చేయాల్సి ఉంటది. కన్ఫర్మ్ యువర్ పై వాలెట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ టర్న్ ఆన్ నోటిఫికేషన్స్ ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ స్క్రీన్ చూపిస్తది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎనేబుల్ ఫింగర్ ప్రింట్ అని ఉంటుంది. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. స్క్రీన్ చూపిస్తది. సేమ్ మళ్ళీ పై యాప్‌ని ఓపెన్ చేసి ఇక్కడ మేనెట్ మీద క్లిక్ చేయండి. ఈ కన్ఫర్మ్ పై వాలెట్ స్టెప్ అనేది గ్రీన్‌గా అయిపోతది. ఇది థర్డ్ స్టెప్. నెక్స్ట్ మనం ఈ స్టెప్‌ని కంప్లీట్ చేయాల్సి ఉంటది. కన్ఫర్మ్ రైట్ టు లాకప్ కాన్ఫిగరేషన్ అన్నది కదా! ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీరు లాకప్ పర్సెంటేజ్ 50% సెలెక్ట్ చేసుకోండి. లాకప్ డ్యూరేషన్ 6 మంత్స్ పెట్టుకోండి. ఈ 2 సెట్టింగ్స్ అనేది నేను ఏదైతే చెప్పానో మీరు అదే ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. డౌన్‌లో మీకు కమిట్ అని ఉంటది. ఆ కమిట్ మీద క్లిక్ చేయండి. కమిట్ లాకప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ స్క్రీన్ చూపిస్తది. సక్సెస్ లాకప్ సెట్టింగ్స్ అప్డేటెడ్ అని. ఈ స్టెప్ కంప్లీట్ చేయాల్సి ఉంటది. ఇక్కడ సెక్యూర్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. వెరిఫై విత్ ఫోన్ నెంబర్ అని ఉంది కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డౌన్‌లో మీకు యునైటెడ్ స్టేట్స్ అని చూపిస్తది. ఇక్కడ డౌన్వర్డ్ యారో మార్క్ మీద క్లిక్ చేసి ఇజ్రాయెల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ప్రిపేర్ టు సెండ్ ఎస్ఎంఎస్ అని ఉంది కదా! ఇక్కడ ఓపెన్ ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేయండి. మెసేజింగ్ యాప్ ఉంటుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్‌కి ₹20 టాక్ టైమ్ అనేది రీఛార్జ్ చేయాల్సి ఉంటది. ఇక్కడ మీరు మీ ఫోన్‌పే ఓపెన్ చేసి రీఛార్జ్ ఆప్షన్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ₹20 అన్‌లిమిటెడ్ టాక్ టైమ్ అని ఉంటది. దీని మీదే క్లిక్ చేయాలి మీరు. ఇక్కడ డౌన్‌లో కూడా చూసుకోండి టాక్ టైమ్ ఫర్ యూజర్ ఫర్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ అని ఉంది కదా! సేమ్ మీరు ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని దీన్ని రీఛార్జ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చూడండి ₹20 అన్‌లిమిటెడ్ టాక్ టైమ్ ఏమో ₹14 వస్తది. అంటే ₹14.95 వస్తది. ఇక్కడ ఈ ప్లాన్ చూడండి టాక్ టైమ్ ఫర్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ అని ఉంది కదా! సేమ్ మీరు ఈ ప్లాన్ అనేది రీఛార్జ్ చేసుకోవాలి.
మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న మొబైల్ నెంబర్కి ఒక ఎస్ఎంఎస్ అనేది ఆటోమేటిక్గా ఇట్లా సెండ్ అవుతుంది. ఇక్కడ మనకి మెసేజ్ సెండ్ అయినట్టు కూడా చూపిస్తుంది. ఇక్కడ ₹5 అనేది మనకి ఛార్జ్ అవుతాయి అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. మరి ఇది సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ క్లోజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెక్యూర్ యువర్ అకౌంట్ అని ఉంది కదా, ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ 6th స్టెప్ అనేది మనకి 24 hours తర్వాతే మనం చేయగలుగుతాము. సో మీరు ఏంటంటే సెక్యూర్ అకౌంట్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత 24 hours వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ 6th స్టెప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లో ఐ యాక్సెప్ట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఏంటంటే మీరు ప్రీవియస్గా ఒక కోడ్ ఉంటుంది, దాన్ని సేవ్ చేసుకోమన్నాను కదా, అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అండర్స్టాండ్ మీద క్లిక్ చేయండి. మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డౌన్లో కాన్ఫిగర్ లుకప్ రేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డౌన్లో చూడండి, యూ హ్యావ్ కంప్లీటెడ్ 29 మైనింగ్ సెషన్స్ అని ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే మీరు మినిమమ్ 30 మైనింగ్ సెషన్స్ కంప్లీట్ అయితేనే మీకు నెక్స్ట్ స్టెప్స్ అనేవి అన్లాక్ అవుతాయి. ఈ మైనింగ్ సెషన్స్ని ఎట్లా కంప్లీట్ చేయాలంటే డైలీ ఈ యాప్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పై ఆప్షన్ అని ఉంటుంది, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆప్షన్ మీద క్లిక్ చేస్తేనే మీకు మైనింగ్ అనేది స్టార్ట్ అవుతాయి అండ్ మీకు ఇట్లా కాయిన్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. వన్స్ మీకు 30 మైనింగ్ సెషన్స్ కంప్లీట్ అయినాక నాకు మెసేజ్ చేయండి, నేను కేవైసీ ఎట్లా చేసుకోవాలో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.